ఈ హారర్ స్టోరీ హైదరాబాద్లోని కుందన్ బాగ్ హాంటెడ్ హౌస్ గురించి. ఈ కుందన్ బాగ్ హాంటెడ్ హౌస్ గురించి తెలుగు, తమిళ్, హిందీలో చాలా మంది చాలా హారర్ స్టోరీస్ చెప్పారు. బట్ వాట్ ఈస్ ద రియల్ హారర్ స్టోరీ ఆఫ్ కుందన్ బాగ్ హాంటెడ్ హౌస్? ఈ స్టోరీ గురించి నేను డీప్ డౌన్గా రీసెర్చ్ చేస్తున్నప్పుడు, దీని గురించి తెలుసుకున్నప్పుడు నేను లిటరలీ షాక్ అయ్యాను. అందుకే ఈరోజు మీకు ఈ స్టోరీ చెప్పాలని ఫిక్స్ అయ్యాను. ఈ స్టోరీ చాలా హారబుల్ ఉండిపోతుంది. ప్లీజ్ ఎవరైనా ఒంటరిగా నైట్ టైం ఈ వీడియోని చూస్తున్నట్టయితే ప్లీజ్ బి కేర్ఫుల్. జస్ట్ వార్న్ చేస్తాను అంతే. అందరికీ హై, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. మీరు కనుక హారర్, మిస్టీరియస్ అండ్ క్రైమ్ స్టోరీ లవర్స్ అయితే మీరు కరెక్ట్ ప్లేస్కి వచ్చారు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం. ఇక కథ మొదలు పెడతాం. ఈ స్టోరీ మస్తాన్ అనే వ్యక్తి లైఫ్ నుంచి మొదలవుతుంది. మస్తాన్ బేసికలీ ఒక దొంగ. ఒక ఇంటిని సెలెక్ట్ చేసుకొని ఓ వారం 10 రోజుల పాటు ఆ ఇంటిని బాగా అబ్జర్వ్ చేసి ఆ తర్వాత ఆ ఇంట్లో దొంగతనం చేసేవాడు. అలా ఒకరోజు తను కుందన్ బాగ్ అనే ఏరియా గుండా వెళ్తున్నప్పుడు తన కన్ను ఒక ఇంటి మీద పడింది. ఆ ఇంట్లో దొంగతనం చేయాలని తను ఫిక్స్ అయ్యాడు. ఒక 10 రోజులు ఆ ఇంటిని బాగా అబ్జర్వ్ చేశాడు మస్తాన్. ఆ ఇంట్లో మగవాళ్ళు ఎవరూ లేరు. ఒక ఆడ మనిషి, తనకు ఒక 35 సంవత్సరాలు ఉంటాయేమో, తన 2 పిల్లలు, అంతే, ఇంకెవ్వరూ లేరు ఆ ఇంట్లో. అలాగే ఈ 10 రోజులు తను అబ్జర్వ్ చేసిన ఇంకొన్ని విషయాలు ఏంటంటే, ఆ ఇంట్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు పగలంతా ఇంట్లోనే ఉంటున్నారు. సాయంత్రం 6 కల్లా లైట్స్ ఆన్ చేస్తున్నారు. 6:30 కల్లా స్నానాలు చేసి 7:30 కల్లా గార్డెన్లోకి వచ్చి కాసేపు మాట్లాడుకొని 8:30 కల్లా వాళ్ళు లైట్స్ ఆఫ్ చేసి పడుకుంటారు. ఇదంతా చూసిన మస్తాన్ తను దొంగతనం చేయడానికి ఈ ఇల్లు చాలా కంఫర్టబుల్ అని మళ్ళీ ఫిక్స్ అయ్యాడు. అదే రోజు రాత్రి సమయం 10:30-11 అవుతుంది. మస్తాన్ బ్యాక్ డోర్ గుండా ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు. మొత్తం చీకటి, తనకేం కనిపించడం లేదు. చిన్న టార్చ్ లైట్ ఆన్ చేసుకొని గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఎతికాడు. తనకి ఏమీ దొరకలేదు. బంగారం, డబ్బు, ఏది నథింగ్. సరే అనుకొని మస్తాన్ సెకండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అయ్యాడు. సెకండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అవ్వగానే మస్తాన్కి ఒక రకమైన స్మెల్ రావడం మొదలైంది. ఆ స్మెల్ ఎలా ఉందంటే, మన చికెన్, మటన్ పాడైపోయిన, కుళ్ళిపోయిన ఒక రకమైన స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ అలా ఉంది. మస్తాన్కి ఏం అర్థం కాలేదు ఈ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుందని అటు ఇటు చూస్తున్నాడు. సో తర్వాత అర్థమైంది మస్తాన్కి ఆ స్మెల్ బెడ్రూమ్ నుంచి వస్తుంది. సో మస్తాన్ బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళాడు. ఆ బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేయగానే అక్కడ 3 శవాలు ఉన్నాయి. ఆ 35 years ఉన్న ఆడ మనిషి, తన 2 పిల్లలు. ఆ స్మెల్ అక్కడి నుంచే వస్తుంది. మస్తాన్ లిటరలీ ప్యానిక్ అయిపోయాడు, భయపడిపోయాడు. తను ఇక్కడికి దొంగతనం చేయడానికి వచ్చాడు, బట్ ఇక్కడ మనుషులు చచ్చిపోయి ఉన్నారు. సో మస్తాన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు. వాలంటరీగా లొంగిపోయాడు. జరిగింది మొత్తం చెప్పేశాడు. అక్కడ నేను దొంగతనానికి వెళ్ళాను, అక్కడ వాళ్ళు చనిపోయి ఉన్నారు అని. పోలీసులు నమ్మలేదు. మస్తానే వాళ్ళని చంపారని మస్తాన్ మీదకి నిందేశారు. పోలీసులు ఆ శవాల్ని ఫారెన్సిక్ ల్యాబ్ పంపించారు. పోలీసులు అనుకున్న దాని ప్రకారం ఏంటంటే, ఆ శవాలు ఏవైతే ఉన్నాయో అవి చనిపోయి జస్ట్ 4-5 days అయిందంతే. బట్ ఈ స్టోరీ బిగ్ ట్విస్ట్ తీసుకున్నది ఇక్కడే. ఫారెన్సిక్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, వీళ్ళు చనిపోయి 4-5 రోజులు అవ్వలేదు, వీళ్ళు చనిపోయి లిటరలీ 3.5-4 నెలలు అవుతుంది అని. పోలీసులు షాక్, మస్తాన్ షాక్. వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. పోలీసులు ఎలా ఆలోచించారు, 4 నెలలు ముందు చంపేసి ఇప్పుడు దొంగతనాన్ని ఒక చిన్న పిటీ కేస్ మీదేసుకుంటే మర్డర్ కేసు పక్కకి వెళ్ళిపోతుందని ప్లాన్తో ఏమన్నా మస్తాన్ ఇక్కడికి వచ్చాడేమో అని దాన్ని మళ్ళీ ఇంట్రాగేషన్ చేయడం మొదలుపెట్టారు. మస్తాన్ మళ్ళీ తన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం మొదలుపెట్టారు. సార్, మీకు అర్థం కావట్లేదు,
నేను అక్కడికి దొంగతనం చేయడానికి మాత్రమే వెళ్ళాను. లిటరలీ ఆ ఇంటిని నేను ఒక 10 రోజులు అబ్జర్వ్ చేశాను. వాళ్ళు పగలంతా ఇంట్లోనే ఉంటారు. సాయంత్రం 6 గంటలు లైట్స్ ఆన్ చేస్తారు. 6:30 కల్లా స్నానాలు చేసి 7 గంటల కల్లా గార్డెన్లోకి వచ్చి కాసేపు మాట్లాడుకుని 8-8:30 కల్లా వాళ్ళు పడుకుని పోతారు సార్. ఇది నేను అబ్జర్వ్ చేసింది 10 రోజులుగా. లిటరలీ ఈ 10 రోజులు నేను ఎదురు చేసింది. నైట్ దొంగతనానికి వెళ్ళాను. కింద ఫ్లోర్లో ఏం దొరకలేదు. సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళాను. స్మెల్ వస్తుందని డోర్ ఓపెన్ చేస్తే చనిపోయి ఉన్నారు. ఇంతే, లిటరలీ ఇంతే జరిగింది. మస్తాన్ ఇలా అంటాడు, సార్ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. నేను ఈ 10 రోజులుగా వాళ్ళని చూశాను. వాళ్ళు తిరుగుతున్నారు, నవ్వుతున్నారు, మాట్లాడుతున్నారు, ఇవన్నీ నేను చూశాను. కానీ వీళ్ళు ఇప్పుడు వాళ్ళు చనిపోయి ఆల్రెడీ 3-4 నెలలు అయిపోయిందని చెప్తున్నారు. అంటే ఈ 10 రోజులు నేను చూసింది ఎవరిని సార్? పోలీసుల దగ్గర ఆన్సర్ లేదు. ఆ తర్వాత పోలీసులు మస్తాన్ని వెంట పెట్టుకుని ఆ కుందన్ బాగ్ అనే ఏరియాలో ఆ ఇంటి చుట్టుపక్కల ఉండే మనుషుల్ని ఎంక్వైరీ చేయడానికి అక్కడికి వెళ్ళారు. సో ఆ మనుషులు చెప్పిన మెజారిటీ థింగ్స్ ఏంటంటే, ఆ ఇంటికి పగటిపూట ఎవరైనా వస్తువుల కోసం వెళ్ళినా, ఏమన్నా థింగ్స్ కోసం వెళ్ళినా సరే ఆ ఇల్లు ఎప్పుడు సైలెంట్గా ఎవరు లేని ఇల్లులా ఉంటుందని, పగటిపూట ఎంత సైలెంట్గా ఉంటుందో రాత్రిపూట అంత యాక్టివ్ అవుతుందని ఆ ఇంట్లో మనుషులు తిరగడం, మాట్లాడడం, శబ్దాలు ఇవన్నీ నార్మల్గానే వస్తూ ఉంటాయని, రాత్రిపూట వాళ్ళకు ఉండే ఒక అలవాటు ఏంటంటే క్యాండిల్స్ పట్టుకొని టెర్రస్ పైన తిరుగుతారని, ఆ ఇంటి గేట్ బయట ఎప్పుడూ ఒక రెడ్ కలర్ బాటిల్ ఒకటి వేలాడుతూ ఉంటుందని, ఇట్లాంటి థింగ్స్ అన్నీ చెప్పారు. పోలీసులకి ఈ విషయాలన్నీ వియర్డ్గా అనిపించడం మొదలయ్యాయి. వియర్డ్ ఇన్ ద సెన్స్, పగటి పూట సైలెంట్గా ఉండడం, రాత్రి పూట యాక్టివేట్ అవ్వడం, ఇట్లాంటివి. పోలీసులు కూడా కొన్ని రోజుల తర్వాత ఆ కేసుని సూసైడల్ కేసు అని కొట్టిపడేశారు. మస్తాన్ని కూడా రిలీజ్ చేశారు. ఇంతకీ ఇక్కడ అర్థం కాని పాయింట్, ఆ చనిపోయిన 35 years old ఆడ మనిషి, ఆ 2 చిన్నపిల్లలు, వీళ్ళు ఎవరు, ఎలా చనిపోయారు నేను మీకు చెప్తా. ఈ కుందన్ బాగ్ అనే హౌస్ ఏదైతే ఉందో ఇది ఒక వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీది. హస్బెండ్, వైఫ్ అండ్ వాళ్ళు 18 years కూతురు హ్యాపీగా ఉండేవాళ్ళు. సడన్గా వాళ్ళ లైఫ్లో ఒక ట్రామా, వాళ్ళ వైఫ్ చనిపోయింది. సో వైఫ్ చనిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఆ మెమరీస్ని వీటిని వాళ్ళు భరించలేక ఆ ఫాదర్ అండ్ డాటర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అమెరికాకి వెళ్ళిపోయారు. అమెరికాకి వెళ్ళిపోయేటప్పుడు ఈ ఇంటిని రెంట్కి ఇవ్వాలని బ్రోకర్ని మేనేజ్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. బ్రోకర్ ఎవరైతే ఉన్నారో ఆ హౌస్ని రెంట్కి ఇవ్వడం మొదలుపెట్టాడు. అక్కడ ఏం జరుగుతుందో ఏమో ఎవరికి తెలియదు, కానీ ఆ ఇంట్లో ఎవ్వరు వచ్చినా సరే వాళ్ళెవ్వరూ కూడా 10 రోజుల కంటే ఎక్కువ ఉండేవాళ్ళు కదా. లిటరలీ దేనికో తెలీదు, 10 రోజుల కంటే. నేను చేసిన రీసెర్చ్లో నాకు 7 ఫ్యామిలీస్ గురించి చదివాను. ఆ 7 ఫ్యామిలీస్లో ఎవ్వరు కూడా 9, 10, 12 రోజుల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళే లేరు. లిటరలీ ఎందుకో తెలీదు. మరి ఆ 10 రోజుల్లో వాళ్ళు ఏం ఫేస్ చేసేవాళ్ళో వాళ్ళకే తెలిసి ఉండాలి. బట్ చాలా స్ట్రేంజ్ థింగ్ ఇది. సో అట్లా చేరుతూ వెళ్ళిపోతూ ఎవరైతే ఉన్నారో ఆ టైంలోనే తన హస్బెండ్తో డివోర్స్ తీసుకొని తన 2 పిల్లల్ని తీసుకొని ఒక లేడీ ఆ ఇంట్లోకి వచ్చింది. ఆ లేడీ చనిపోయింది తన 2 పిల్లలతో బెడ్రూమ్లో. అండ్ ఆ లేడీ వాళ్ళ 2 పిల్లలు చనిపోయిన తర్వాత ఆ ఇల్లు చాలా ఫేమస్ అయిపోయింది. ఆ కుందన్ బాగ్ అనే ఏరియాలో ఉండే ఆ ఇల్లుకి వాళ్ళందరూ కలిసి ఒక పేరు పెట్టారు, కుందన్ బాగ్ హాంటెడ్ హౌస్ అని. అందరు దాని గురించి మాట్లాడుకుంటున్నారు, దాని గురించి డిస్కషన్లు పెడుతున్నారు. ఆ టైంలో టిక్ టాక్ బాగా ఫేమస్ ఉండేది. టిక్ టాక్
వీడియోలో ఆ ఇంటి గురించి, మేము ఇక్కడ దయ్యం చూసాం, ఈ రూమ్లో దయ్యం చూసాం, ఇట్లా కిటికీలోంచి దయ్యం పోతుందని చాలా ఫేక్ వీడియోలు కూడా చాలా స్ప్రెడ్ చేశారు. బట్ ఆ ఇల్లు ఫేమస్ అయింది. సో అదే టైంలో అశోక్ అనే ఒక మనిషి చేయకూడని ఒక పని చేసి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఈ అశోక్ అనే మనిషి ఎవరైతే ఉన్నారో ఈ మనిషికి అంటే ఈ కుందన్ బాగ్ గురించి కానీ దీని గురించి కానీ దీని బ్యాక్ స్టోరీ కానీ ఏమీ తెలీదు, అవుట్ సైడర్. సో వీళ్ళు ఎవరైతే ఈ కాలనీలో ఉండేవాళ్ళు ఆ ఇంటికి ఇస్తున్న అటెన్షన్ చూసి తనకి పిచ్చిలేసింది అనమాట. ఎవరు చూసినా సరే ఆ ఇంటి గురించి తెలుసా, ఆ ఇంటి గురించి, ఆ ఇంటి బ్యాక్ స్టోరీ తెలుసా అంటే అసలు ఏముంది అక్కడ, ఏం జరిగిందని లిటరలీ సరే ఓకే ఎవరో దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి కదా, నేను పెడతా అని చెప్పేసి ఒక నైట్ ఆ ఇంటికి వెళ్ళి అక్కడ ఏం లేదని ప్రూవ్ చేద్దామని అశోక్ ఫిక్స్ అయ్యాడు. సో నైట్ అయింది, అశోక్ ఇట్లా ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు. టార్చ్ లైట్ పట్టుకున్నాడు, ఇట్లా వాల్స్ మీద లైట్ వేసుకుంటూ వెళ్ళి చూస్తూ ఉన్నాడు. ఆ వాల్స్ మీద ఒక విచిత్రమైన డిజైన్లతో బొమ్మలుగా ఉన్నాయి. ఆ బొమ్మలు కూడా ఎలా ఉన్నాయంటే చేతబడి, చిల్లంగి, మాతంగి, ఇవన్నీ వియర్డ్ థింగ్స్ అన్నమాట. అశోక్ లిటరల్లీ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం తిరిగాడు. తనకేం భయంకరంగా ఏం అనిపించట్లేదు, ఎందుకంటే అక్కడ ఏం లేదు. సో అశోక్ సెకండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అయ్యాడు. టార్చ్ చూస్తున్నాడు. నాకు లిటరలీ తను విచిత్రంగా వింతగా అనిపించేది ఆ గోడల మీద ఉన్న ఆ బొమ్మలు తప్ప, ఆ ముగ్గులు తప్ప తనకంత భయంకరంగా అనిపించట్లేదు. సో తర్వాత టెర్రస్ ఎక్కాడు. టెర్రస్ మీద ఏం లేదు. హెచ్ఎల్ వీళ్ళంతా భయపడుతూ ఏదో కథలు మాట్లాడుకుంటున్నారు, ఇక్కడ లిటరలీ ఏమీ లేదు అనుకొని అశోక్ కిందకి దిగడం మొదలు పెట్టాడు. టెర్రస్ మీద నుంచి సెకండ్ ఫ్లోర్కి వచ్చాడు. సెకండ్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అయ్యాడు. డోర్ ఓపెన్ చేసుకుని బయటికి వెళ్దాం అనుకుంటున్న టైంలో అక్కడ ఆ లేడీ, ఇద్దరు పిల్లలు నించోనున్నారు. అశోక్ వాళ్ళని చూస్తూ అలానే ఉండిపోయాడు. ఆ లేడీ, ఆ ఇద్దరు పిల్లలు బాడీ మొత్తం బ్లీడ్ అవుతుంది. సో వియర్డ్ టు సీ. అశోక్కి ఏం అర్థం కావట్లేదు. ఆ లేడీ లిటరలీ ఒక్కసారిగా అశోక్ పైకి వచ్చి మెడ పట్టుకొని పిసికేయడం మొదలు పెట్టింది. అశోక్ గట్టిగా అరుస్తున్నాడు. తన వల్ల కావట్లేదు. అశోక్ విడిపించుకుందాం ఎంత ట్రై చేసినా తన వల్ల కావట్లేదు, లిటరలీ కావట్లేదు. అయిపోయింది, గాన్. తను ఈ రోజుతో చనిపోతామని బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయాడు. సో అదే టైంలో ఒక్కసారిగా తన మెడ పట్టుకొని పిసుకుతున్న ఆ మనిషి కనిపించకుండా అయిపోయింది. డోర్స్ ఒక్కసారిగా ఓపెన్ అయ్యి పరిగెత్తుకుంటూ అశోక్ బయటకు వచ్చేసాడు. పడిపోయాడు, లిటరలీ రోడ్డు మీద పడిపోయాడు. అన్కాన్షియస్ అయిపోయాడు. ఉదయం అయింది. అశోక్ లిటరలీ ఆ రోడ్డు మీద పడిపోయినాడు. ఆ పక్క నుంచి పోయే మనుషులు అశోక్ని లేపుతున్నాడు, మాట్లాడడానికి ట్రై చేస్తుంటే అశోక్ నోట్లో ఒక్క మాట కూడా రావట్లేదు. తన నోట్ల నుంచి వచ్చి ఒక్క మాట, ఆ ఇంట్లో దయ్యం ఉంది, ఆ ఇంట్లో ఉంది, దయ్యం ఉంది, ఇంతే. ఇదే మాట్లాడుతున్నాడు. తర్వాత అశోక్ని తన రిలేటివ్స్ అక్కడే దగ్గరలో ఉన్న మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అశోక్ ఒక 7 months హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకొని అదే హాస్పిటల్లో చనిపోయాడు. తను చనిపోయిన
వెళ్ళిపోవడానికి మెయిన్ రీజన్ తను చూసిన ఒక హారిబుల్ ఇన్సిడెంట్ అని. అది తన బ్రెయిన్ నర్వ్ సెల్స్ని చాలా చాలా డ్యామేజ్ చేసిందని డాక్టర్స్ వాళ్ళ రిలేటివ్స్కి చెప్పారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ కుందన్ బాగ్ హాంటెడ్ హౌస్ ఇంకా హాంటెడ్గా మారింది. లిటరలీ ఆ చుట్టుపక్కల ఉండే చాలా మంది జనాలు ప్యానిక్ అయిపోయారు. ఇంకొంతమంది అక్కడి నుంచి వెళ్ళిపోయారు. బట్ అది టౌన్ సిటీ కాబట్టి ఎవరు ఆ ఏరియాని కాల్ చేసి పక్కకు వెళ్ళలేకపోయారు. అదే ఈ ఇన్సిడెంట్, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఒక విలేజ్లో కానీ జరుగుంటే ఆ విలేజ్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండేది. సో ఇది కుందన్ బాగ్ హాంటెడ్ హౌస్ రియల్ హారర్ స్టోరీ. సో మనం లాస్ట్కి వచ్చేసాం. ఇంకా లైక్లు షేర్లు అడగాల్సిన టైం అది. అంటే కొంతమంది అనుకోవచ్చు ఇట్లా ఏంది లాస్ట్కి వస్తే లైక్ షేర్ కామెంట్ అని. బట్ ఇది నా రెస్పాన్సిబిలిటీ, నా బాధ్యత. నేను కష్టపడి ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఒక వీడియో చేశాను. ఆ వీడియో లాస్ట్ వరకు జనాలు చూశారు. వాళ్ళు కనీసం కొంతమంది అని లైక్ చేయకుండా బయటకు వెళ్ళిపోతారు కదా, వాళ్ళని నేను చెప్పి లైక్ చేయించుకుంటా, అంతే, సింపుల్ థింగ్. వీడియో నచ్చితే ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు లాస్ట్ వరకు వీడియో చూసారంటే వీడియో ఇంట్రెస్టింగ్ అనిపించింది అర్థం కాదు. సో లైక్ చేయండి, నాకు చాలా యూజ్ అవుతుంది మీరు చేసే ఈ లైక్. అలాగే కుందన్ బాగ్ హాంటెడ్ హౌస్ ఎలా అనిపించింది? హారర్ స్టోరీ, రియల్ హారర్ స్టోరీ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఎనీథింగ్ మీకు నచ్చింది నచ్చలేదు ఏదైనా బరాబర్ కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరికైనా హారర్, మిస్టీరియస్ అండ్ క్రైమ్ స్టోరీస్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొంచెం ముందుకు తీసుకెళ్దాం ఛానల్ని. అలాగే ఆ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను వీడియో పెడితే మీకు త్వరగా నోటిఫికేషన్ వస్తుంది. సీ యూ సూన్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.